అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయిర్రు. దాదాపు గంట సేపు రేవంత్ అన్న ఈ 9 మంది ఎమ్మెల్యేలను బయట నిల్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేసాడు. ఎందుకు బయట నిల్చోబెట్టిందంటే లోపల మీటింగ్ అవుతుంది, బయట ఉండమని చెప్పిరట. 9 మంది ఎమ్మెల్యేలు బయటనే కూర్చున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ 9 మంది ఎమ్మెల్యేలు లోపలికి వేయరు, రేవంత్ అన్నతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగితే రేవంత్ అన్న సమాధానం చెప్పలేకపోయింది అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. అయితే ఎమ్మెల్యేలు టెన్షన్లో ఉన్నారు, పరేషాన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు ఎమ్మెల్యేలకు. ఎందుకంటే స్పీకర్ సార్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చిండు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు. మీరు పార్టీలు మారిరా లేదా, మీరు కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా, ఏదో ఒకటి మాకు చెప్పండి అని చెప్పి స్పీకర్ సార్ నోటీస్ ఇస్తే, స్పీకర్ సార్ ఇచ్చినటువంటి నోటీస్కి 10 మంది ఎమ్మెల్యేలలో 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు రేవంత్ రెడ్డిని కలిసి, ఒక ఎమ్మెల్యే మాత్రం పోలేదు. ఎందుకు పోలేదంటే ఆయనకి ఏదో జ్వరం వచ్చిందట, ఆరోగ్యం బాగాలేదట. కడియం స్టేషన్ కనుకూరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన పోలేకపోయిండు. కానీ 9 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 4 ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారు. 4 ఎమ్మెల్యేలు ఏం చెప్తారు తెలుసా? మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు, కాంగ్రెస్లో పోయినామని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీతో మాకేం సంబంధం? మేము కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం, అసలు మేము బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోలేదు, ఇదంతా అవాస్తవము. ముఖ్యమంత్రి గారు కావాలంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి, లేకపోతే మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే చూపియండి, చూద్దామని చెప్పి ఈ 4 ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే కేసీఆర్ కూడా ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత గుర్రుగా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నామన్నప్పుడు కేసీఆర్ చెప్పినట్టు ఎవరు లేడు బీఆర్ఎస్లో, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోనే ఉన్నారు, మా పార్టీలో ఎవరు లేరు, వాళ్ళంతా అవాస్తవం చెప్తారు, ఫేక్ అని చెప్పి కేసీఆర్ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. అయితే 4 ఎమ్మెల్యేలు ఎవరెవరు తెలుసా? ఫస్ట్ గూడెం మైపాల్ రెడ్డి, పడాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీని తిట్టిండు, కాంగ్రెస్ పార్టీని ఒక పచ్చి బూత్ అన్నాడు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆయన మాట్లాడినటువంటి మాటలు. గూడమైపాల్ రెడ్డి కూడా నేను పార్టీ మారలేదండి, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి ప్లేట్ ఫిరాయించిండు. తర్వాత తెల్లం వెంకట్రావు, అసలు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. తెల్లం వెంకట్రావు చెప్తున్నాడు, నేను పార్టీ ఏ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం, నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ అయినా, సభలకు అటెండ్ అయినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లకు ఏమైనా అటెండ్ అయినా, రేవంత్ రెడ్డితో కలిసి ఏదైనా ఫోటోలు దిగినా, మేము అసలు దిగలే, నాకు సంబంధం లేదని చెప్పి తెల్లం వెంకట్రావు ప్లేట్ ఫిరాయించిండు. తర్వాత తెల్లం వెంకట్రావుతో పాటు ఈయన పేరేం పేరు, పోచారం శ్రీనివాసరెడ్డి ప్లేట్ ఫిరాయించిండు. పోచారం శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిండు, మా ఇంటికి వచ్చి ఆహ్వానించిండు, కండవా కప్పిండు, బొకే ఇచ్చిండు, నేను రాను అని చెప్తే రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి పెద్ద మనిషి లెక్క కండవ కప్పిపోయిండు, అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదు, పెద్ద మనిషికి కప్పిన కండవా, నువ్వు మాకు సజెషన్స్ ఇవ్వాలి, నువ్వు మా ప్రభుత్వానికి కొంత గైడెన్స్ ఇవ్వాలని చెప్పిపోయింది తప్ప అది కాంగ్రెస్ కండవ కాదని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి ప్లేట్ ఫిరాయించేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన అయితే మొత్తం ఉల్టా తిప్పిండు, ప్లేటు గిట్ల తింటారు, ఆయన గిట్ల తింటుండు. ఎవరు? గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఆయన ఏమంటుండు తెలుసా? ముఖ్యమంత్రి గారు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపిర్రి, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్తో నాకు సంబంధమే లేదు, ఇష్టానుసారంగా నా గురించి మాట్లాడితే ఊరుకోను అని చెప్పి మొన్న కేటీఆర్ని కూడా కలిసిండు. కేటీఆర్తో ముచ్చట పెడుతున్నాడు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్నాడు. కానీ ఆ విషయంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు, ఫెయిల్ అయిపోయిండు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోకి పోయిర్రు. కానీ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి అదే పార్టీకి రాలే. కేసీఆర్ వాళ్ళందరినీ కాపాడుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి కాపాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ రేవంత్ రెడ్డిని ప్రశ్నలు అడిగిరట, సార్ ఇప్పటిదాకా మంచిగానే ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భయం అవుతుంది, మా ఎమ్మెల్యే పదవులు పోతాయేమో అని చెప్పి టెన్షన్ అవుతుంది, ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు, ఏదో ఒకటి చెప్పండి. ఒకవేళ రేపటి రోజు కనుక ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తే మాత్రం ఆ డబ్బులు మీరే పెట్టుకోవాలి, మేము పెట్టుకోలేము, మొన్ననే గెలిచినాం, 2 సంవత్సరాలు అవుతుంది మేము అధికారంలోకి వచ్చి, మేము ఎమ్మెల్యేమై 2 years అవుతుంది, 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకొని గెలిచినాము, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే మాతో కాదు, ఎలక్షన్స్ వస్తే మీరే ఖర్చు పెట్టాలి, మీరే మమ్మల్ని గెలిపించుకోవాలి, మీరే ప్రచారం చేయాలి, ఇక మా వల్ల కాదు సార్,
ఒకవేళ మేము ఓడిపోతే మేము పదవులలో ఉండాలి. ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, నామినేటెడా, ఏం చేస్తారా మీ ఇష్టం, మేము పదవులలో ఉండాలి. లేకపోతే మీరు గెలిపించుకోర్రి, లేకపోతే అసలు ఉప ఎన్నికలు రాకుండా చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు గట్టిగానే ప్రెజర్ చేసిరట. ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకు రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఇక రేవంత్ అన్న ఏంటంటే స్పీకర్ మనోడే, సుప్రీంకోర్టు చెప్తే స్పీకర్ చేయాలన్నా, స్పీకర్ వ్యవహారం అంతా డిఫరెంట్ కదా, సుప్రీంకోర్టు డిఫరెంట్, స్పీకర్ డిఫరెంట్. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్న ఫైనల్, స్పీకర్ మనోడే, అధికారులు మనోళ్ళే, ఏం కాదు నేను ఉన్న పోరు నేను చూసుకుంటా పోరు అని చెప్పి ఆ 9 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పి పంపించే కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న. కానీ ఎమ్మెల్యేలకు ధైర్యం లేదు. ఎమ్మెల్యేలు ఒక క్లారిటీలో ఉన్నారు. పుసుక్కున్న మా పదవులు ఖతమైతే ఏమో, మా నోట్ల మన్ను పోసినట్టు అవుతుందేమో, పుసుక్కున్న రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసింది అనుకో మా బతకాగం అవుతుందేమో. ఆల్రెడీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన జనాలు విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, వీళ్ళు పదవి ఎంజాయ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో. జనాలు ఆగ్రహంతో ఉన్నారు. మొన్ననే బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపించడం, కారు గుర్తుకేసినాం, బీఫామ్ పైన గెలిచిరు, కేసీఆర్ టికెట్ ఇస్తే గెలిచిరు. బుద్ధి లేకుండా ఇదే ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెయ్యిర్రు. రేపటి రోజు మళ్ళీ పోటీ చేస్తే ఇదే ఎమ్మెల్యేలకు మళ్ళీ ఓటు వేస్తే రేపటి రోజు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీలోకి పోతారు. ఇది జంపింగ్ జపాంగ్ బ్యాచ్. వీళ్ళకు ఓట్లు వేయొద్దు, వీళ్ళని అసలు నమ్మొద్దు, వీళ్ళు మాకు అవసరం లేదు అనేటటువంటి ఒపీనియన్లో జనాలు ఉన్నారు. ఇప్పుడు స్టేషన్ కనుపూర్ చూసుకుందాం, కడియం శ్రీహరి పైన జనాలు మండిపడుతున్నారు. కడియం శ్రీహరి రోడ్లు వేపియలేదని, కాంగ్రెస్లో పోయినాక ఏం అభివృద్ధి జరిగింది, 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా, మహిళలకు 2,500 వచ్చిందా, లేకపోతే రైతు భరోసా వచ్చిందా, రుణమాఫీ చేసిరా, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చిర్రా, 500 రూపాయల గ్యాస్ సిలిండరా, 200 యూనిట్ల కరెంటా, సీసీ రోడ్ అన్నారు, స్కూల్ అన్నారు, కాలేజ్ అన్నారు, గుడి అన్నారు, బడి అన్నారు, ఏదేదో చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఏం చేయలేకపోయిండు కదా. కడియం శ్రీహరికి మేము ఓటేయమనేటటువంటి క్లారిటీలో జనాలు ఉన్నారు. తర్వాత ఖైరతాబాద్ దానం నాగేందర్ విషయంలో కూడా జనాలు చాలా ఘోరమైనటువంటి నెగిటివ్లో ఉన్నారు. దానం నాగేందర్ మంచిగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అయిపోతుండే, బీఆర్ఎస్ పార్టీకి నమ్మి ఓటేస్తే బీఆర్ఎస్ను మోసం చేసి దానం నాగేందర్ కాంగ్రెస్లోకి పోయిండు. రేపటి రోజు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే కాంగ్రెస్లో మళ్ళీ దానంని గెలిపించినాం అనుకో, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్లోకి పోతాడు. అంటే గోడ మీద బల్లి లెక్క తయారయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఏడ ఎత్తుంటే ఆడ దునుకోవచ్చు, వంపుంటే దెబ్బలు తాకుతాయి కదా, అందుకే ఎత్తున్న కాడే దునికితే మంచిగా సేఫ్ జోన్లో ఉండొచ్చు అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు పీకల మీదకి వచ్చేదాకా ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి పరిశాన్లో ఉన్నాడు. 4 ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారు గిట్నే. గద్వాల ఎమ్మెల్యే, బాన్స్వాడ ఎమ్మెల్యే, తర్వాత ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ దాదాపు 4 ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారు. ఇప్పుడు మొత్తం భద్రాచలం ఎమ్మెల్యే ప్లేట్ ఫిరాయించిండు. ఆ తర్వాత ఈ 4 ఎమ్మెల్యేలు మొత్తం కూడా మళ్ళీ పడాంచెరు ఎమ్మెల్యే ప్లేట్ ఫిరాయించిండు. మేము లేము, బీఆర్ఎస్తోనే ఉన్నాం, బీఆర్ఎస్ తోటే ఉన్నాం, బీఆర్ఎస్ తోనే ఉంటాం అని చెప్పి మాట్లాడే కార్యక్రమం చేస్తారు. మరి నేనేమంటున్నా, ఇప్పుడు నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎర్రపల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ మీటింగ్ పెడితే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉండమంటారు. ఎందుకు పోతలేరు మీటింగ్కి? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు? కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్లో ఎందుకు కనబడతలేరు? కవితను మొన్న సస్పెండ్ చేస్తే కవిత సస్పెన్షన్ పైన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏది ఏమైనా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ అన్నకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఒక ఆయన కడియం శ్రీహరి ఆయన ఓపెన్ అప్ అయిపోయింది, ఎస్ నేను పార్టీ మారినా అని చెప్పిండు. దానం నాగేందర్ కూడా ఓపెన్ అప్ అయిండు, నేను పార్టీ మారినా. ఆయన దొరికిపోయింది కూడా. ఓపెన్ అప్ అనేది ఏం లేదు, దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయిండు. కడియము, దానము, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే కూడా అడ్డంగా దొరికిపోయిండు. తర్వాత ప్రకాష్ గౌడ్ కూడా దొరికిపోయిండు. దాదాపు ఒక 4 ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు. ఇక మిగతా 6 మంది ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించడానికి ఉల్టా పుల్టా చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇంట్లోనే ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్యేలు. పార్టీ మారిన వాళ్ళు, మా పరిస్థితి ఏంది, నువ్వే మమ్మల్ని ఫోన్ చేపించి పిలిపించుకున్నావు, కండవాలు కప్పినావు, రమ్మని చెప్పినావు, వచ్చినాక పట్టించుకోవు, అపాయింట్మెంట్ కోసము సెక్రటేరియట్ పోతే రానియలేదట, సార్ బిజీగా ఉన్నాడని చెప్పిరట. ఇంటికి పోతే ఇంటికాడ కూడా గంటసేపు కూర్చోబెట్టిరు బయట. ఈ ఎమ్మెల్యేల బాధ ఏంటంటే అవమానపడ్డా మంచిదే, వాళ్ళు కొట్టినా మంచిదే, తిట్టినా మంచిదే, ఏమన్నా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ జోన్లో ఉండాలి. ఇప్పుడు సామెత ఉంటుంది కదా తెలంగాణ, ఓడదాటినాక ఓడమల్లన్నా బోడమల్లన్నా అని సామెత ఉంటుంది కదా. ఈ ఎమ్మెల్యేల కథ కూడా అట్నే ఉంది. ఏం లేదు, మనం సేఫ్ జోన్లో ఉండడానికి ఏం చేసినా ఏం కాదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఇంతే. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ జోన్లో ఉండాలా, మమ్మల్ని ఎవ్వడు ఏమనొద్దు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ పార్టీ మారడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భూములు కబ్జాలు పెట్టినాము, దందాలు చేసినాము, మహిళలను ఇబ్బంది పెట్టినాము, రకరకాలుగా దందాలు చేసినాము. ఇవన్నీ రేవంత్ రెడ్డి బయట పెడతాడేమో, నా ఆస్తులు బయట పెడతాడేమో, అక్రమ కేసులు పెట్టి లోపల పెడతారేమో, ఎంక్వైరీ చేస్తారేమో, ఈ భయమే కదా. వాస్తవానికి చెప్పాలంటే మల్లారెడ్డి కూడా ఇట్లా గోడెక్కి తొంగి చూసిండట, గేడు తెరుచుడితోటే లోపలికి పోదామని చెప్పి. మల్లారెడ్డి కూడా రెడీ ఉన్నాడు, మల్లారెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు పోలేకపోయారు. పోకపోవడానికి గల కారణం ఏంటంటే కేసీఆర్ ఓపెన్గా చెప్పిండట,
ఒకవేళ ఇప్పుడు పార్టీ మారిరనుకో రేపటి రోజు ఆ పార్టీలో ఇబ్బంది అయ్యి మళ్ళీ బీఆర్ఎస్కి వస్తా అంటే నేను రానియా, నో ఎంట్రీ, పోయేటోడు అటే పోవాలి, మళ్ళీ ఇటు రావద్దని చెప్పి కేసీఆర్ చెప్పాడు. అందుకు మల్లారెడ్డి సైలెన్స్ అయిపోయిండు. మల్లారెడ్డికి ఉన్నటువంటి ఇంకో బాధ ఏంది చెప్పనా, పోయినోళ్ళే డేంజర్ జోన్లో ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడేటట్టున్నది, నేను పోతే నా దుకాణం కూడా బంద్ అవుతుంది, లేనిపోని బాధ ఎందుకనేటటువంటి టెన్షన్లో ఉన్నారు. కానీ ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ఎంత ధైర్యం చెప్పినా కూడా ఇంటలేరు ఎమ్మెల్యేలు. మా పైన అనర్హత వేటు పడితే ఎట్లా, ఎందుకంటే సుప్రీంకోర్టు టైం బాండ్తో కూడినటువంటి తీర్పు ఇచ్చినారు. 90 రోజుల్లో ఏదో ఒక డిసిషన్ తీసుకోండి, ఆల్రెడీ టైం ఎక్కువైతుంది అన్నప్పుడు స్పీకర్ సార్ నోటీసులు ఇచ్చిండు. ఆ నోటీసులకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకంగా కథలు అల్లుతురు. సినిమా యాక్టర్లు కూడా ఇంత అద్భుతంగా యాక్టింగ్ చేయరు కావచ్చు, గట్లా యాక్టింగ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. మేము పోలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం. ఒకసారి మీరు అలా కొట్టుర్రి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు ఢిల్లీకి పోయి కూడా దిగిండు. తర్వాత అరికెపూడి గాంధీ రేవంత్ రెడ్డికి ఏదో ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే సభలకు పోయిండు. తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది మీరు గూడమ్మైపాల్ రెడ్డి అయితే నేను కాంగ్రెస్ మనిషినే అని చెప్పిండు, సీన్ కట్ చేసి అదే కాంగ్రెస్ తిట్టిండు గూడమ్మైపాల్ రెడ్డి. ఏది ఏమైనా మొత్తానికి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పాలి, భయపడుతున్నారు, ఏం చేయాలో అర్థమైతలేదు. సో కాబట్టి రేవంత్ రెడ్డి కూడా పరిశానలో ఉన్నాడు, అయోమయంలో ఉన్నాడు. రేవంత్ అన్న కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. సో మొత్తానికి ఈ 6-7 ఎమ్మెల్యేలు స్వతహాగా రాజీనామాలు చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తారు. సార్ మమ్మల్ని మీరే గెలిపించుకోవాలి, మొన్ననే 100 కోట్లు పెట్టినాం, 50 కోట్లు పెట్టినాం, ఇప్పుడు మళ్ళీ పైసలు అంటే మా వల్ల కాదు, మమ్మల్ని ఒకవేళ సస్పెండ్ చేస్తే మాత్రం బాధ్యత మొత్తం మీరే తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు. దీని వెనకాల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. వీళ్ళు రావడానికి, పార్టీలు మారడానికి పొంగులేటే, ఎవ్వరు జాయిన్ అయినా పొంగులేటే ఉంటాడు పక్క. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపించింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఏది ఏమైనా మొత్తానికి 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. సో మరి రేవంత్ రెడ్డి యాక్షన్ ఎట్లుంటుంది, కేసీఆర్ యాక్షన్ ఎట్లుంటుంది, స్పీకర్ సార్ యాక్షన్ ఎట్లుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.